నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను కొండాపూర్లోని ఆరోగ్య డైట్ కు వచ్చేసాను. ఆరోగ్య డైట్ ఫాలో అయ్యి చాలా మంది తమ హెల్త్ ఇష్యూస్ ను తగ్గించుకుంటున్నారు, చాలా హెల్తీగా మారిపోతున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆరోగ్య డైట్ ఫాలో అయిన వాళ్ళు చెప్తున్న మాట. సో ఇక్కడ చంద్రకళ గారు ఉన్నారు. 10 days లోనే తను హెల్తీగా తయారయ్యానని చెప్తున్నారు. అది ఎలాగో కనుక్కుందాం. అలాగే ఆరోగ్య డైట్ ఫౌండర్ లక్ష్మణ్ పూడి కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే అమ్మ. నమస్తే. నేను మాట్లాడతాను ముందు చంద్రకళ గారితో. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే ఏముంది మీకు, హెల్త్ ఇష్యూస్ ఏంటి? నాకు థైరాయిడ్ ఉంది, కాలు నొప్పులు ఉన్నాయి, గ్యాస్ ప్రాబ్లము, ఇవన్నిటికి నేను కావాలని ఇక్కడికి వచ్చాను. అంటే మీరు అన్ని రకాల మెడిసిన్స్ అవి వాడి ఉంటారా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది థైరాయిడ్? 15 సంవత్సరాలు అయిందమ్మా. 15 సంవత్సరాల నుంచి థైరాయిడ్ గురించి 15 సంవత్సరాల నుండి మందులు వాడుతూనే ఉన్నాను. ఒక కాలుకి ఆపరేషన్ అయింది, ఇంకో కాలుకి చేయాలన్నారు. ఎందుకైనా మంచిది ఇక్కడ ఒకసారి ట్రై చేద్దామని వచ్చాను. అంటే మోకాలు చిప్పు అరిగిపోయింది, ఒకటి వేయించుకున్నాను. ఇంకో రెండో దాన్ని కూడా వస్తుంది నొప్పి. పోయిన నెల అయితే అసలు ఇవ్వలేదు. ఎందుకైనా మంచిది ఒకసారి చూద్దాంలే అని చెప్పి వచ్చాను. వచ్చినందుకు 10 daysలో అసలు ఏ కూరగాయలు తినలేదు. అన్నీ చెప్పుకున్నా నేను. కూరగాయల పేర్లు చెప్పండి. అబ్బో, అంటే ఫుడ్ ఎలర్జీ ఉందా మీకు? ఏ తిన్నా పడదు? పడలేదు బేట, అసలు పడలేదు. అట్లాంటప్పుడు చూద్దాంలే, ఎన్నో అంటున్నారు కదా, మనం ఎందుకు పోలేదు అని చెప్పి నేను వచ్చిన. బాగా విని ఎలా ఉంటుందో చూద్దామని మీరు నేరుగా వచ్చారు. వచ్చిన తర్వాత అన్ని చెప్పుకున్నాను, నాకు అసలు ఏమి పడయి, మరి ఎట్లా అని అడిగినాను అనమాట. అసలు ఆయన చేసేదే కూరగాయలతో కదా, మళ్ళీ మీకు కూరగాయలు పడవు అంటున్నారు. ఇప్పుడు పడుతున్నాయా మరి? పడేవి కదా, మీరు ఇచ్చేది నాకు పడుతుందో లేదో నాకు డౌట్. మరి డౌట్ ఉంటది కదమ్మా. అందుకని నేను వచ్చిన అనమాట. వచ్చిన తర్వాత మాట్లాడుకున్నాను. సరేలే చూద్దాంలే అమ్మ అని తను అన్నారు. చూద్దాం అన్నారు కదా, నేను కూడా చూస్తానులే అని చెప్పి నేను వచ్చిన అనమాట. సరే, ఇన్ని రకాల మెడిసిన్స్ వాడినా, ఇన్ని రకాల హాస్పిటల్ చుట్టూ తిరిగినా, ఇప్పుడు తినేదే కదా, అదేదో తిని చూద్దాం అనుకున్నారు అంతే కదా, మందులతో పని లేదు కదా, తిన్నాక చూద్దాం అని అనుకున్నారు. ఏమనిపించింది? ఎన్ని రోజులు ఏమనిపించింది? వచ్చినప్పటి నుండి అన్ని తినేసిన. ఫిష్, ఎగ్, చికెన్. అసలు చికెన్ తింటే పడలేదు, మటన్ తింటే పడలేదు. ఇదంతా ఎందుకులే అని చెప్పి కొంచెం పప్పు అది చేసుకుని అట్లా జరిపేసుకున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి అంటే నైబెట్ట ఇది పడట్లేదు అనేది 2-3 సంవత్సరాల నుండి ఎక్కువైపోయింది నాకు. ఇంకా అట్లాంటప్పుడు మరి ఇంకేం చేయాలనేది ఆలోచన ఒకటి వచ్చింది. ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇటు వచ్చిన అనమాట. ఇటు వచ్చిందే 10 రోజులు. ఈ రోజుకే ఆ 10 రోజులలో అన్ని కూరగాయలు తినేసిన. పడుతుందా ఇప్పుడు? పడుతుంది. అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది ఫుడ్? అది ఒకవేళ ఎలర్జీ ర్యాషెస్ అది వచ్చి అసలు ఏం తినలేకపోయేదాన్ని. ఇక్కడికి వచ్చినాక మాటి చెప్తాను, ఇది తింటే ఇట్లా అవుతుంది, ఇది తింటే ఇట్లా అవుతుంది అని చెప్తా. ఇక్కడ ఫుడ్ తినడానికి కూడా మీరు భయపడ్డారు, ఎందుకంటే మీకు ఆ ఫుడ్ మీ ఇంట్లో తింటే పర్లేదు, ఇక్కడ తింటే కూడా పడదేమో అని మీకు అనిపించింది. నేను కూరగాయలు తినేది ఓన్లీ తోటకూరని తిన్నాను సార్ అని కూడా చెప్పినాను నేను. అక్కడికి వచ్చినప్పుడు, ఆఫీస్కి వచ్చినప్పుడు, సరే నేను తోటకూరనే వండి పెడతాలే అని చెప్పి తను కూడా అన్నారు. లేదమ్మా, అన్ని పాలకూర, పాలకూర, పన్నీర్, గోంగూర, పన్నీర్ ఇట్లాంటి అన్ని కలిసి వచ్చినాయి నాకు. ఇట్లాంటి అన్నీ తిన్నా ఈ 10 రోజుల్లో నేను. ముందు ఏ ఫుడ్ అయితే అవాయిడ్ చేశారో, ఏ పడట్లేదని, అది తింటే ర్యాషెస్ వచ్చేది. ఇక్కడికి వచ్చాక అన్ని రకాల ఫుడ్ తీసుకుంటున్నారు, ఆ ర్యాషెస్ అనేది అసలు రాలేదు. ఫుడ్ ఎలర్జీ అసలు పోయింది? రాలేదు. ఇంకొకటి చాయ్ మానేసి కాఫీ తీసుకుంటున్నా. పర్వాలేదు, కాఫీ అయినా బాధ లేదని చెప్పి అది కూడా తీసుకున్నా. షుగర్ ఏమన్నా ఉందా? నై బేట. థైరాయిడ్ ఉంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఇంకా ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండే. నార్మల్ ఉన్నారా? 10 days లోనే నార్మల్ గా ఉన్నా బేట. అన్ని ఫుడ్ తినగలుగుతున్నారు? అన్ని తింటున్నాను, అన్ని తెప్పించుకుంటా ఒక వారం రోజులు. తర్వాత నేనే వండుకుంటానే ఆలోచనతోటి బయటికి వెళ్తున్నాను. అది 10 రోజులు చాలా హ్యాపీగా అయిపోయిందా లైఫ్? మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారమ్మా, ఇక్కడ ఆరోగ్య డైట్ నేను వెళ్తాను, నేను ఆ ఫుడ్ తింటానని ఎవరికైనా చెప్పారా? నా బిడ్డలకు తప్పితే ఎవరికి చెప్పలేదమ్మా నేను. మీ హస్బెండ్? అతనికి కూడా చెప్పలేదు. ఇంకొకటి చెప్పనా, గెలిచిన తర్వాత ఏదో ఒకటి చెప్పాలి కానీ గెలవక ముందు ఏం చెప్పలేం కదా. అవును సార్, అది మరి ఒకవేళ ముందే చెప్తే వాళ్ళు వద్దంటారేమో. ఏమో ఎందుకు కదా బెట్టు, మరి ఎందుకు ఇవన్నీ పనికి మాలినాయి అని అంటారో ఏమో. ఎందుకైనా మంచిది మనం ఒకసారి ట్రై చేసిన తర్వాత మనకు అన్ని సవ్యంగా ఉందే అనుకో, అప్పుడు మనం చెప్పొచ్చు.
దానికి ఇప్పటికైనా చెప్పారా లేదా మేము చెప్పడమేనా? నేను आप जाके बोलती मैं अब। ఇప్పుడు వెళ్ళి చెప్తారు. చెప్పదు. ఆ. ఈవిడికి ఏది తింటే ఎలర్జీ వస్తుందో అది ఉండుద్ది, అది పెట్టుకొని తింటే అలా ఆయన చూడాలన్నమాట. అంతేనమ్మా? అంతేనా? నేను తినేది తనకు పెడతాను, అది సెట్ అయింది అనుకో అప్పుడు నేను గెలిచినట్టు లెక్క. ఓకే. లక్ష్మణ్ గారు, ఈ 10 రోజుల్లో మరి ఏం మిరాకిల్ చేశారు? చంద్రకళ గారిని ఎలా మార్చగలిగారు? ఒకటి ప్రేమ అండి ఆవిడకి. ఎందుకంటే ఒక కొడుగ్గా నేనేం పట్టించుకోలే, తోటకూరే తింటాను నేను, అలాగే వండి పెట్టేస్తాను అన్నాను. ఒక మాట అండి, ఆ మాట ధైర్యం లేదు ఆవిడకి. మెయిన్ ఫ్యామిలీలోనే అంటే తిరిగింది, చాలా 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 తిరిగింది, కానీ ఎందుకు 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 కానీ వాళ్ళ అబ్బాయి అన్నాడండి, తీసుకొచ్చి మనకు చెప్పాడు. అసలు నేను పెద్ద జోక్ ఏంటంటే వండి పంపించడమే అసలు నేను పట్టించుకోలేదండి. అసలు ఈవిడికి సొరకాయ పడదు కదా తల్లి, సొరకాయతోనే స్టార్ట్ చేశానండి. ఇడ్లీ, సొరకాయ, దోశ, సొరకాయ, వెజిటేబుల్స్ చేస్తాను కదా, ఆ విషయం ఆవిడకి తెలియదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈవిడ దగ్గర కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందండి. ఎందుకంటే ప్రతి మానవుడికి ఏంటంటే రోజుకి ఇప్పుడున్న ఈ జనరేషన్లోని 3 సార్లు కంటే 4 సార్లు 5 సార్లు తింటున్నారు కదండి. సపోజ్గా ఒక పూర్వకాలంలోని ఉదయం 6ంటికి తింటే మధ్యాహ్నం మోషన్ అవ్వాలి, అంటే అరిగిపోవాలండి. మధ్యాహ్నం తింటే సాయంత్రం, నైట్ తింటే ప్రొద్దుకు రావాలి. ఇది సిస్టమ్ అండి. అది ఇప్పుడు ఏమైందంటే ట్రిప్కి ఇప్పుడు టీ తాగుతున్నారండి, అది లిక్విడ్ కాదండి, అది 1 మీల్ డైట్. అది కూడా ఈ లివర్ కానీ ఇవి పనిచేయకుండా మనం చేసుకున్నామండి. అలాగే వీడికి ఏమైందంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మెయిన్ మోషన్ ప్రాబ్లం అండి. దాని మీద నేను టార్గెట్ పెట్టాను అనమాట. మన దగ్గర డైటీషియన్లు, ఇలాగ ఆయుర్వేదం డాక్టర్లు, హోమియో డాక్టర్లు వీళ్ళందరూ పనిచేస్తున్నారు కదా, టీం వర్క్ అది. వాళ్ళతో చెప్తే ఒక పాన్ ఉంటుందండి మన దగ్గర, ఫేమస్ మాట. ఆ పాన్ ఇస్తాను. ఆ పాన్ ఇస్తే మొత్తం తాతల దగ్గర నుంచి కూడా ఉన్నది కూడా సపోజ్గా ఒక మోషన్ అవుతుంది, లేకపోతే 2 రోజులకు ఒకసారి అవుతుంది, లేకపోతే 3 రోజులకు ఒకసారి అవుతుంది అంటారు కదండి. ఇది వేస్తే ఒక రోజునే ఎన్ని మోషన్స్ అయినాయి అమ్మా? 4-5 మోషన్స్. అదిగో అది వచ్చినప్పుడు రెండోసారి వేసుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ ప్రాబ్లం ఉంటే 15 డేస్కి ఒకసారి వేసుకుందామనే ఆలోచనకు వచ్చింది. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అదండి. ఏమవుతుందంటే ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అలానే గ్యాస్ పైకి తుంటుందండి. నెక్స్ట్ ఈవిడ తిన్నది అంటే లోపలే ఉండిపోతుంది, అది ఎనర్జీ రూపంలో బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి లోపల అలాగ ఉండిపోయింది. దాని మూలంగా ఈవిడికి అది ఎక్కడైతే కొట్టాలో అక్కడ కొట్టేసాం కదండి, ఫ్రీ అయిపోయింది. ఓకే, మొత్తం అన్ని తినేస్తుందంటే మళ్ళీ ఇవాళ వెళ్ళిపోతుంది కదా. రాత్రి నాకు వార్నింగ్లు ఏంటంటే నాకు వంకాయ వండలేదు ఈ 10 రోజుల్లో తినకూడదు అనుకుందో అది అమ్మా, మీరు మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు అదే కావాలి, నాకు అదే కావాలి. తింటే తెలుస్తుంది కదా బేటా, ఇప్పుడు ఏమైంది ఏం కాలేదు, చలో ఇది తింటేనే నాకు ఇట్లా అయింది అని చెప్పి మనకు అర్థం అయిపోతుంది అప్పుడే. అట్లాంటప్పుడు ఎందుకు ఈడుండగా నేను ఎందుకు కనుక్కోలేకపోవచ్చు? అది అనుకుంటేనే మనం ఫ్రీ అవుతాం. ఇన్ని తినేసాం కదా. వంకాయ కూర కూడా, వంకాయ ఎన్ని రోజులు అయిందమ్మా తిని? ఎన్నో రోజులైంది వంకాయ. వంకాయ మహారాజా. మామూలుగా వంకాయ చాలా చేస్తా బేట అట్లాంటి. నాకు కూడా వంకాయ ఇష్టం, కాకపోతే మీకు పర్లేదని తినలేదు, మీరు హ్యాపీగా తినగలుగుతున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చేసుకుంటారు, అన్ని చేస్తా. ఇప్పుడు థైరాయిడ్ ఏమన్నా, థైరాయిడ్ లెవెల్స్ ఏమన్నా అది ఇప్పుడు పోయినాక చెక్ చేసుకొని కొంచెం బాగా ఫ్రీగా నడుస్తుందండి. ఓకే, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయా? ఒకటి ఉండి బట్ట ఇప్పుడు 4 డేస్ నుంచి పర్వాలేదు, కొంచెం అడిగే చెప్పింది. మెటబాలిజం మారడానికి 22 రోజులు టైం పడుతుందండి. ఈవిడి 10 డేసే కదా. కానీ అద్భుతం ఏంటంటే 10 రోజులకే అన్నీ తినగలుగుతుందంటే ఈవిడ అదృష్టం. ఈవిడ మా దగ్గర ఉన్నందుకు, సేవ చేసినందుకు మా అదృష్టం కింద భావిస్తున్నాం అండి. ఎలా అనిపిస్తుందమ్మా ఆరోగ్య డైట్? లక్ష్మణ్ గారి గురించి ఏమైనా చెప్తారా ఈ సందర్భంగా? చెప్పాలి, ఎందుకంటే ఒక మన మనిషిలా అన్నట్టుగా అన్నిటికీ నేనున్నాను కదా, కరెక్ట్ గా సెట్ అయిపోతుంది మీకు అనే మాట ఒకటి ఉంటది. నమ్మిండ్రా అసలు? నమ్మిండ్రా? ఫస్ట్ ఒక మాట ఆఫీస్లో పోయినప్పుడు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? మాట కొంచెం అదో రకంగా ఉండే. ఎందుకంటే నేను అప్పుడే అడిగిన, ఏం సార్ అలసిపోయారా అని కూడా అడిగిన. లేదమ్మా 3 గంటలకు లేస్తాం కదా, మేము అలసిపోతాం కదా అని అన్నాడు. ఠీకేలే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయినా. మళ్ళీ ఒక ఆలోచన చేసిన, మా ఆఫీస్ మీద సైన్ బాత్ కరేను కైసార్ అయితే అన్నట్టుగా ఒక ఆలోచన వచ్చింది. ఏది ఎట్లయినా సరే పోదాం అన్నట్టు మళ్ళీ మనసు వచ్చి మెల్లగా వచ్చేసింది. ఇంకా అది కూడా రాత్రి ట్యూస్డే రాత్రి 8 గంటలకు వచ్చిన కావాలనుకొని.
ఓకే. ఏముందమ్మ కొంచెం మంచిగా మాట్లాడితే కలిసిపోతాం కదా, అవునవును. ఎంత దూరం ఉన్నా ఎప్పుడు హ్యాపీగానే మాట్లాడతారు. నాకు ఆ, తెలిసి ఇప్పుడు చాలా నాకు రోజుల నుంచి హ్యాపీగానే చూస్తున్నా. ఉన్నది. వచ్చినప్పుడు పైకి కిందికి దిగినప్పుడు ఆ, ఇక సొంత మనిషిలాగానే అయిపోయింది. అందుకని నేను తొందరగా నాకు కవర్ అయిందేమో అని అనిపిస్తుంది నాకు ఉమ్, కదా, అవును. అంతే కదా, ఉమ్, అదొకటి మైండ్కి వచ్చింది నాకు. ఆ. ఆ, ఇప్పుడు ఎవరన్నా మీలాంటి వాళ్ళు హెల్త్ ఇష్యూస్, ఈ థైరాయిడ్ కానీ మోకాళ్ళ నొప్పులు కానీ, ఇప్పుడు ఫుడ్ ఎలర్జీ చాలా మంది సఫర్ అవుతుంటారు. ఇష్టం ఉన్నది తినలేకపోతారు, తినాలని ఉన్న ఆ కోరికను చంపుకుంటారు. ఉమ్. అలాంటి వాళ్ళకు మీరేం చెప్తారమ్మా? ఏం చెప్పేది ఏం లేదు బేట, వీడికి రావాల్సిందే, మనకు కావాల్సింది మనం తీసుకోవాల్సిందే. తింటే ఇక్కడ ఫుడ్ తింటే అన్ని రకాల రోగాలు తగ్గుతాయి ఆ, అంతేనా? మెల్లగా అవుతుంది బేట. కావాలంటే రాదు కదా మనకు, అన్ని ఎప్పటి నుండో ఉంటాయి మనకు, సడన్ గా పొమ్మంటే ఎలా పోతాయి. ఇన్ని రోజులు ఇంకోరు చెప్తుంటే విన్నారు, ఇప్పుడు మీకు స్వయంగా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీరు చెప్పగలుగుతున్నారు, అంతేనా? అంతే మరి. ఓకే. ఎవరైనా హెల్త్ ఇష్యూస్ తో బాధపడిన అవసరం లేదు, ఆరోగ్య డైట్ ఫాలో అవ్వమని చెప్తారేమన్నా? చెప్తాను, ఎందుకు చెప్తాను. ఇంకొకటి ఇంట్లో కూడా అదే అయిపోతుంటా నేను, ఇంకా ఓకే, ఫాలో అవుతారు. చెప్తాను నా వాళ్ళకి. ఆహా. ఏనై ఇప్పుడు హ్యాపీనా? హ్యాపీ పెట్టాను. ఇంటికి వెళ్ళి మీ ఇష్టం ఉన్న ఫుడ్ చేసుకొని తింటారు ఇప్పుడు, అంతేనా? అంటే ఇష్టం ఉందంటే ఇది ఇప్పుడు మనం కనుక్కున్నాం కదా, దాన్ని ఎన్నో రకాలుగా చేసుకొని తినొచ్చు కదా. ఉమ్. నై చాలా హ్యాపీగా ఉంటారు, చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఇప్పుడే, అసలు ఎందుకంటే యాక్టివ్ గా మాట్లాడుతున్నారు. ఫ్యామిలీ కావలసినవి అన్నీ ఇవిడ వండుతుందండి. అవును, కానీ అవి తినడానికి నోచుకోలేదు ఇవిడ. అవును. ఎందుకంటే తింటే ఎలర్జీ. ఉమ్. ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో పాటు వండి వాళ్ళకు ఏం వండుతుందో అది ఈవిడ కూడా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చెయ్యొచ్చు. ఓకే. అది చేయలేక కూడా చాలా పిల్లలు కూడా ఇది అయిపోయారు బేట, ఎందుకైనా మంచిది. ఇంకా అంటే వాళ్ళు మానుకున్నారా కొన్ని? లేదు వాళ్ళకి మానే అంతగా తెచ్చుకోలేదు, చేసి పెట్టేదే కానీ టయానికి చేసుకోలేకపోయినా. ఇప్పుడు బాబు వాళ్ళ పిల్లలు వస్తారు కదా, ఏం చేయలేకపోతున్నా, ఏమైంది అని ఒక ఆలోచన తట్టుకున్నాను. అవును. ఇప్పుడు అంటే నాకు హెల్త్ బాగాలేదు, నాకేమవుతుందో అన్న ఒక భయం మీలో ఉండేది. ఉండేది, చేస్తలేదు. ఎవరన్నా వచ్చినా సంతోషంగా వాళ్ళతో కలవకపోవడం, అట్లా బాధగా అనిపించేది. ఇప్పుడైతే సంతోషంగా ఎవరు వచ్చినా వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళకి ఫుడ్ చేసి పెడతారు, మీరు తింటారు. రమ్మంటది ఇప్పుడు చుట్టాలందరూ నీకు కూడా రావాలా? పిలువరా అమ్మ నన్ను? పిలువరా? ఎందుకు పిలువను, దర్జాగా పిలుస్తాను, అదేం లేదు. నాకు కూడా వంకాయ చేసి పెట్టండి. వంకాయ ఎందుకమ్మా నీకు, వచ్చి బిర్యానీ బనాతం అయి. తప్పకుండా ఇంత ప్రేమగా పిలిస్తే రాకుండా ఉంటానా? ఖచ్చితంగా వస్తాను. ఎందుకమ్మా వంకాయలు ఎందుకు తింటావు తల్లి నువ్వు? అంటే అది కూడా ఇష్టం నాకు, సో మీకు కూడా ఇష్టం కాబట్టి అది నాకు చేసి పెట్టండి. కూరగాయలు తినంగా ఈ రకంగా అయింది బేట, అది అసలు లేకపోతే తినేదాన్నే. కాకపోతే ఈ మధ్య నాకు ఇట్లా ప్రాబ్లం అయింది అసలు. మా అమ్మ అయితే పాపం అల్లాడిపోయేది, అమ్మ నువ్వేం తింటలేవు ఇదే మాట ఆ పిల్లదైతే. మా పిల్లలు కూడా బాధపడేది, మా అమ్మ అది చేస్తుంది ఇది చేస్తుంది, ఎందుకు తింటలేదు, సర్లే ఆమె ఇష్టం వచ్చింది ఏదో తినని అని చెప్పి ఆ పిల్లలు కూడా గమ్మనవుకున్నారు. సర్లే ఎందుకైనా మంచిది, వాళ్ళ కోసమన్నా చేయాలి కదా అన్నట్టు ఆ లెక్క వెళ్ళిపోయినా. ఇప్పుడు ఏమంటే 2-3 సంవత్సరాల చాలా ఎక్కువైంది బేట దానిది ఎలర్జీ అనేది. ఇక అందుకే సరేలే ఉన్నదే సర్దుకుందాం అన్న కాడికి వచ్చేసింది. ఇక నవ్వండి, ఇప్పుడు హ్యాపీనే కదా? హ్యాపీ బేట, ఇప్పుడు 10 days లో అయింది కదా, ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయినా అంతే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. సో ఫైనల్ గా ఏం చెప్తారు? ఇలాంటి వాళ్ళు ఎందరో హెల్త్ ఇష్యూస్ నయం చేసుకొని చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా, మీ డైట్ ఫాలో అవ్వడం ఎలా? అదే ఆరోగ్యడైట్.com అండి, www.arogyadiet.com. అది మనకి కొండాపూర్లో ఒకటి బ్రాంచ్ ఉంది, నెక్స్ట్ మాదాపూర్లో కూడా ఓపెన్ చేసామండి. ఎవరికి దగ్గరగా ఉంటే అక్కడ వాళ్ళు వస్తే అక్కడ కాల్ చేసిన డీటెయిల్స్ అన్ని చెప్తారు. డాక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ చెప్తే అప్పుడు మేము వండి పెట్టేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు అండ్ థ్యాంక్ యూ చంద్రకళ. థ్యాంక్ యూ బేట. చూసారు కదా, చంద్రకళ గారు 10 days లోనే తన మోకాళ్ళ నొప్పులు తగ్గించుకున్నారు. ఫుడ్ ఎలర్జీతో తను చాలా ఇబ్బంది పడేవారని చెప్తున్నారు. తనకి ఇష్టమైన ఫుడ్ తినాలనంటే కూడా చాలా భయపడేవారు, కానీ 10 days లో ఆరోగ్య డైట్ ఫాలో అయ్యాక ఇప్పుడు హెల్దీగా ఉన్నాను, ప్రతి ఒక్కటి తినగలుగుతున్నాను, ఇప్పుడు ఫుడ్ ఎలర్జీ లేదని చెప్తున్నారు. సో మీరు గనక ఆరోగ్య డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.